వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో అన్నీ కూడా ప్యూర్ ఐటమ్. ప్యూర్ మనకి కంచి కూరలో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి. ఇంకా మనకి అందులోనే టిష్యూ, ఇప్పుడు బాగా టిష్యూ నడుస్తుంది కదా ట్రెండ్, వాటిల్లో కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ, చాలా బాగున్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది గ్రే కలర్, చాలా డిఫరెంట్ అండి. మనకి ప్యూర్లో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుంటుందండి, ఫైన్ ఉంటుంది. అంటే కూర అన్న ఆర్గంజా అన్న ఒకటే, మనకి కంచి ఆర్గంజా డిఫరెంట్గా ఉంటుంది, బెనారస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం బెనారస్ కూరలు చేశాను కదా, ఇది వచ్చేసరికి కంచి కూర. మనకి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయి, ప్యూర్. వాటి పైన డిజిటల్ ప్రింట్స్ చేయించాము. ఇలాగా బోర్డర్స్ అన్నీ కూడా మనకి కంచి బోర్డర్స్ నేను కట్టుకున్నాను కదా, ఈ స్టైల్లో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి. బోర్డర్స్ అన్నీ ఇలా కొంచెం పెద్ద బోర్డర్స్, కంచి బోర్డర్స్. మనకి ఇవన్నీ కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మంచి ట్రెండ్ నడిచింది. అప్పుడున్న డిజైన్స్ స్టైల్స్ డిఫరెంట్, ఇప్పుడు మనకి అన్నీ కూడా కొత్త డిజైన్స్, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్స్ అయితే వచ్చాయి. ఇదైతే కలర్ చూడండి, మనం మ్యాక్సిమం పట్టుల్లో ఈ షేడ్స్ అనేది తక్కువ చూస్తాం కదా. మంచి గ్రేకి, ఇది గ్రేకి కూడా షేడెడ్ వచ్చింది, ఒక లైట్ బ్లూలా షేడెడ్ లాగా ఒక బ్రష్ పెయింట్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో తీసుకొచ్చారు. దానిపైన మనకి ఇలా అక్కడక్కడ బంచెస్ లాగా మస్టర్డ్ ఎల్లో అండ్ చక్కగా మంచి పింక్, రోజ్ పింక్తో ఇలా బంచెస్ ఇచ్చారు. పైవైపు చిన్న బార్డర్. ఇది ఆర్గంజాలోనే స్టార్టింగ్ అండి, అంటే కొంచెం ఒక పోగు ఆర్గంజా, ఒకటి మనకి పట్టు పోగు కలుస్తుంది. దానివల్ల ఇది మనకి ఆర్గంజా లాగా లేదండి, అంటే ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం ఉంటుంది, కానీ చాలా సాఫ్ట్గా మనకి ఒక చిన్న పట్టు ఫీల్ లాగా అనిపిస్తుంది. ఆర్గంజా లాగా అనిపించట్లేదు, 2 పోగులు కలవడం వల్ల. స్టార్టింగ్లో ఉంది, చాలా బాగుంది, కలర్ బాగుంది. డిజైన్స్ అయితే మనకి ఇవే డిజిటల్ ప్రింట్స్ వస్తాయి. డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్. పైవైపు మనకి ఇలా ఒక చిన్న ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ బోర్డర్, చిన్నది, గుచ్చుకునేటట్లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది. మనకి కింద వైపు చూడండి ఒక 9 ఇంచెస్ వరకు కంచి బోర్డర్. మనకి ఈ బోర్డర్తోనే పార్టీ లుక్, రిచ్ లుక్ వచ్చేస్తుంది కదా, చాలా బాగుంది. ఇది కలర్ వచ్చేసరికి ఎలిఫెంట్ స్లేట్ బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ అండి, డార్క్ బ్లాక్ అయితే కాదు, స్లేట్ బ్లాకే. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. లైట్ వెయిట్, మనకి ఆర్గంజాలు అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఫస్ట్ ఇవి ఆర్గంజాస్ అనేది మనకి 10+15 పైన పెడితే మాత్రం చాలా సాఫ్ట్ వస్తాయి. మనకి ఇవన్నీ కూడా కొంచెం స్టార్టింగ్ రేంజ్ నుంచి హై ఎండ్ వరకు కూడా ఉన్నాయి. స్టార్టింగ్ అండి, ఇందులో ఒక పోగు కలవడం వల్ల ఇంకా సాఫ్ట్గా ఉంది. యాక్చువల్ ఆర్గంజా కన్నా కూడా సాఫ్ట్నెస్ వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఆల్ ఓవర్ శారీ ఇలానే వస్తుంది మనకి. స్టార్టింగ్ నుంచి కూడా ఈ డిజిటల్ ప్రింట్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటుంది. ఈ డిజిటల్ ప్రింట్ డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయండి, మనకి రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ కాదు, చాలా బాగున్నాయి. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ. ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. మనకి ఇందులో కూడా సిల్వర్ జరీ ఇచ్చారు చూడండి. ఒకటి గోల్డ్ కూడా మరి డార్క్ గోల్డ్ కాకుండా కొంచెం కాపరిష్ గోల్డ్లో ఉంది, మరి బ్రైట్ షేడ్ కాదు చూడండి. ఈ గోల్డ్ అనేది మధ్యలో సిల్వర్ ఇచ్చారు. మనకి ఇదంతా కంచి బోర్డర్ వస్తుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో, చక్కగా స్లేట్ బ్లాక్ మీద ఈ రోజెస్ డిజైన్ చూడండి, రోజ్ పింక్తో వచ్చింది, బంచ్ లాగా చాలా బాగుంది. చివరి మనకి ఇలా లైన్స్ వచ్చింది, చక్కగా ఉంది కదా కలర్ కాంబినేషన్ అయితే. ఇది బ్లౌజ్ వచ్చేసరికి సాఫ్ట్గా ఉందండి మెటీరియల్, అంటే దీంట్లో కలవడం వల్ల సాఫ్ట్నెస్ వచ్చింది. 2 పోగులు కూర కాదు, అందువల్ల సాఫ్ట్నెస్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు, కొంచెం ఇక్కత్ స్టైల్లో సెల్ఫ్ కొంచెం లైట్ కలర్తో డిజైన్ ఇచ్చారు. మీకు తెలుస్తుందో లేదో, 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. చక్కగా ఈ బార్డర్ పెట్టి ఫుల్ స్లీవ్స్ పెట్టుకుని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్లో క్లాసీ, మనకి రెగ్యులర్ టేస్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంది, క్లాసీగా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 5800 ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. మనకి సేమ్ ఇందులోనే డిజైన్ డిఫరెంట్. ఇది వచ్చేసరికి మనకి పిచ్చివై స్టైల్ లాగా లోటస్ డిజైన్ వచ్చింది. అయితే ఆవులు అలా ఏం లేవు చూసుకోండి, ఎక్కడ ఏమీ లేవు, యానిమల్స్ ఏం లేవు. చాలామంది అడుగుతారు అందులో ఏమన్నా ఉన్నాయేమో అని, దీంట్లో ఏం లేవండి, అన్నీ కూడా లోటసే. మనకి ఇది కూడా బేస్ వచ్చేసరికి షేడెడ్ వచ్చింది, ఇలా బ్రష్ పెయింట్ లాగా అని చెప్పాను కదా, ఆ శారీకి అలా వచ్చింది. ఇది కూడా సేమ్ అండి, మనకి ఒకటి పట్టు, ఒకటి కూర ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది. దానివల్ల మరీ అంత ట్రాన్స్పరెంట్గానూ లేదు, సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గానే ఉంది, కంఫర్ట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా రెడ్ కలర్తో బార్డర్ వచ్చింది. ఇక్కడ 2.5 ఇంచెస్ వచ్చింది, కింద వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ వరకు బార్డర్ ఉంది. ఇది కూడా కంచి బార్డర్.
మనకి శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది. ఇది షేడెడ్లో లైట్ కొంచెం పింక్ అండ్ బ్లూ షేడెడ్లో వచ్చింది. దానిపైన మనకి ఇలా కలర్స్తో డిజైన్ అయితే వచ్చింది. ఇది బార్డర్ చూడండి, దీంట్లో సిల్వర్ బార్డర్ రాలేదు, అంతా కూడా గోల్డ్ బార్డర్. గోల్డ్ బార్డర్ కొంచెం షైనీగా ఇచ్చారు. మనకి కంచి బార్డర్, కంచి స్టైల్లోనే బార్డర్ ఇచ్చారు. బాగుంది బార్డర్, బాగుంది, డిఫరెంట్. మనం రెగ్యులర్ చూసే ఐటమ్ అయితే కాదు, చాలా బాగుంది. ఇది మనకి స్టార్టింగ్ రేంజ్లో, స్టార్టింగ్ నుంచి కూడా ఇదే డిజైన్ వస్తుంది. పళ్ళు చూడండి, పళ్ళు వచ్చేసరికి ఇలా, ఇది టమాటా పింక్ అండి, రెడ్ కూడా కాదు, కంప్లీట్గా ఇక్కడ తెలుస్తుంది బాగా. పళ్ళు మీద వచ్చేసరికి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మంచి పింక్ మీద ఇలా డిజైన్ ఇచ్చారు చూడండి, ఫ్లవర్ డిజైన్ లాగా. హ్యాండ్కి 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. మన చక్కగా వర్క్ లేకుండా సింపుల్గా ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ని. మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఇంకొంచెం ఫైన్ అండి. మనకి వచ్చేసరికి ఇప్పుడు టిష్యూ బాగా ట్రెండ్ నడుస్తుంది కదా. మనకి ఇందులో వితౌట్ టిష్యూలు కూడా ఉన్నాయి. ఇది టిష్యూతో వచ్చింది. ఇప్పుడు బాగా అన్నిట్లోనూ గోల్డ్ టిష్యూ అనేది మంచి ట్రెండ్ అసలు. ఇది ఆర్గంజా, ప్యూర్ ఆర్గంజా, ఒక్క పోగు గోల్డ్ టిష్యూ వస్తుంది. ఇలా పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. అంటే ఇందులో మనకి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి, ఇలా కొంచెం జామెట్రికల్ స్టైల్ డిజైన్స్ లాగా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కంచి బార్డర్స్ వస్తాయి. 2 సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది. పైవైపు ఇలా గోల్డ్ కలర్తో చిన్న రంపం మంచిలా వచ్చింది. కింద కూడా అంతేనండి, 2 కలర్స్ వచ్చింది. ఒక 10 ఇంచెస్ బార్డర్ వచ్చింది, కంచి బార్డరు. చాలా బాగుందండి కలర్ అయితే. టిష్యూ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇలా గోల్డ్ అండ్ మధ్యలో మనకి సిల్వర్తో ఇలా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ పైన కింద సేమ్ డిజైన్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉన్నాయి. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ మనకి. ఆర్గంజా అంటే గుచ్చుకోండి నిలబడేలాగా లేవండి. టిష్యూ వచ్చినా కూడా చక్కగా ఉంది. అంటే మన మామూలు ప్లెయిన్ ఇప్పుడు నేను కట్టుకున్న ఆర్గంజా స్టైల్ కన్నా కూడా లైట్గా కొంచెం వెయిట్ పెరిగింది. ఎందుకంటే మనకి టిష్యూ వచ్చింది కదా, దానివల్ల మరీ వెయిట్ కాదండి. అంటే ఆర్గంజా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, దాని మీద కొంచెం ఉంది, నార్మల్గా ఉంది అంతే. ఓవర్ వెయిట్ అయితే కాదు. చాలా బాగుంది. అంటే నేను కంపారిజన్ చెప్పాలని చెప్తున్నాను అంతే. టిష్యూ వల్ల ఆ వెయిట్ కూడా చాలా చక్కగా ఉంది కదా. ఇవి అప్పుడు ఒక 20 years బ్యాక్ అలాగా పట్టు చీరలు వచ్చాయి కదా టిష్యూ. అప్పుడు టిష్యూ బాగా నడిచింది. మళ్ళీ అదే ట్రెండ్ వస్తుంది. మన కంచిపట్టులో కూడా ఎలా టిష్యూలు వస్తున్నాయో ఈ ఆర్గంజాలో కూడా టిష్యూ అనమాట. ప్యూర్ మనకి ఇదన్నీ కూడా సిల్క్ మార్క్తోనే వస్తాయి. దీనికి ఎక్కడ ఉంటుంది హ్యాండ్లూమ్ ఆర్గంజా. ఇది లోపల ఏమైనా ఉందేమో, నేను సిల్క్ మార్క్తోనే ఇది వస్తుంది. కంటిన్యూషన్ డిజైన్ వస్తుంది. డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి, పళ్ళు వచ్చేసరికి ఇవన్నీ కూడా జరీ లైన్స్ ఉన్నాయి. ఇంక పైన దానిపైన ప్రింట్ వచ్చింది. ప్రింట్ వాళ్ళు తెలియట్లేదు, జరీ లైన్స్ ఉన్నాయి. ఇదే మరి పెద్ద పళ్ళులు రావు. ఇలా ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు డిజైన్ అయితే ఇచ్చాడు. చాలా క్లాసీగా ఉంది. డిజైన్ కూడా డిఫరెంట్గా, రెగ్యులర్గా కాకుండా అనుకుంటే చాలా చక్కగా ఉంది. ఈ కలర్స్ వచ్చేసి మేము కలర్స్ చెప్పలేదు కదా. ఈ టిష్యూ అనేది హైలైట్ అవుతుంది. దీంట్లో కొంచెం రెడ్ షేడు, బ్రౌన్ షేడు, ఇలా గ్రీన్ షేడ్, ఇలా 3 షేడ్స్ వచ్చాయి లైట్ డార్క్ కాంబినేషన్తో. ఆ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. హడావుడిగా లేకుండా శారీలో కలిసినట్టుగా నీట్గా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కొంచెం లైన్స్ లాగా సెల్ఫ్, శారీలో వాడిన కలర్స్తోనే సెల్ఫ్ లైన్స్ లాగా మధ్యలో ఒక కొంచెం ఇక్కత్ స్టైల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. మనకు కావాలంటే ఈ ఫ్యాబ్రిక్ మీద ఏమైనా వర్క్ చేయించుకున్నా కూడా ఆగుతుంది. పైన ఉంటుంది క్వాలిటీ, కంఫర్ట్ ఉంటుంది, చక్కగా ఉందండి. అదే మన కంచిపట్టులో ఇలా కావాలనుకుంటే చాలా వెయిట్ వచ్చేస్తుంది కదా, అంత వెయిట్ లేదు. ప్యూర్ ఆర్గంజా. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 8800 ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్. మీకు ఈ వీడియోలో శారీస్ ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో షేడ్. దాంట్లో కూడా టిష్యూ వచ్చింది చూడండి, టిష్యూ వచ్చింది. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్లో మళ్ళీ ఫ్లవర్ స్టైల్ డిజైన్ వచ్చింది. అదొక్కటే డిఫరెంట్గా వచ్చింది. ఇది సేమ్ మనకి గోల్డ్ టిష్యూ ఆర్గంజాలో ఒక పోగు వచ్చేసరికి ఇలా గోల్డ్ టిష్యూ వచ్చింది. చాలా బాగుంది చూడండి. ఇది గోల్డ్ వచ్చేసరికి మరీ అంత ట్రాన్స్పరెంట్గా లేదు,
మామూలు దాని మీద కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే తగ్గింది. అంటే కొంచెం ఆ గోల్డ్ పోగు అనేది కొంచెం థిక్గా ఉండడం వల్ల కొంచెం మందంగా అనిపిస్తుంది. ఇదంతా తెలుస్తుంది కదా మీకు. సెల్ఫ్ 2 షేడ్స్తో ఉందండి. ఇది కొంచెం లైట్ షేడ్ ఇచ్చాడు ఇక్కడ ఫ్లవర్ డిజైన్, మళ్ళీ చిన్న బంచ్. ఇక్కడ వచ్చేసరికి డార్క్ షేడ్ ఇచ్చారు. మరీ హైలైట్గా లేకుండా, అంటే మనకి టిష్యూ అనేది మెయిన్ కనిపించేటట్టుగా డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా అన్నిటికీ కూడా మనకి కంచి బార్డర్స్ అవి వచ్చాయి. కంచి బార్డర్స్లోనే డిఫరెన్స్, కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంది. ఇది కూడా పై వైపు ఇలా 2 ఇంచెస్ జరీ బార్డర్ ఇచ్చారు. పైన కింద కూడా డిఫరెంట్. ఇది రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఇచ్చారు. మనం రెగ్యులర్ కంచి బార్డర్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. కింద వైపు కూడా మనకి అలా కొంచెం రంప మంచులాగా అది పెద్దగా ఇచ్చారు. ఒకసారి ఇది వేసుకోవచ్చు. కానీ ఈ కలర్ వచ్చేసరికి ఎవరికైనా బాగుంటుంది. అందులో గోల్డ్ అవుట్ వచ్చింది కదా, మనకి చాలా ఫేస్ కూడా షైనీగా కనిపిస్తుంది కలర్. బార్డర్ వచ్చేసరికి బార్డర్ తెలుస్తుంది, అంటే ఎల్లో షేడ్లో కలిసినట్టు ఉంది. కానీ గోల్డ్ అనేది చాలా చక్కగా ఉంది చూడండి. డిజైన్ అనేది ఒక 9 ఇంచెస్ వరకు 8 ఇంచెస్ వరకు ఉంటుందండి బార్డర్. కింద వైపు ఇలా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు, పైన ఇలా కొంచెం రంప మంచు లాగా ఇచ్చారు, ఆ మధ్యలో కూడా సర్కిల్స్ లాగా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఎలిగెంట్గా ఉంది శారీ. సాఫ్ట్గా ఉందండి. ఫస్ట్ ప్యూర్ వస్తుంది, చాలా చక్కగా ఉంది. లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంది. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ మనకి స్టార్టింగ్ నుంచి ఇదే డిజైన్ వస్తుంది. మంచి షేడ్, గోల్డ్ షేడ్ అనేది. ఇప్పుడు టిష్యూ అనేది అసలు చాలా బాగుంది. అంటే మంచి, ఇంకా ఎక్కువ ప్రైస్లో కూడా వస్తున్నాయి, ఇంకా తక్కువ ప్రైస్లో కూడా వస్తున్నాయి. ఇది ప్యూర్లో మంచి క్వాలిటీలో. మనకి ఏదైనా కూడా తక్కువలో వచ్చినా ఎక్కువలో వచ్చినా క్వాలిటీని బట్టి ప్రైస్ మారిపోతూ ఉంటుంది. అయితే తగ్గడం లేకపోతే పెరుగుతూ ఉంటుంది. మెయిన్ బేస్ అనేది క్వాలిటీ మీదే ఉంటుంది. ఇక్కడ వరకు కూడా కంటిన్యూషన్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. మీకు ఈ షేడ్స్ అనేది తెలుస్తుంది కదా, ఆల్ ఓవర్ ఉందండి. ప్రింట్ అనేది ఆల్ ఓవర్ ఉంది. కొంచెం లైట్ డార్క్గా ఇచ్చారు, డిఫరెంట్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి పళ్ళు. పళ్ళులో జరీ లైన్స్ ఉన్నాయి. ఇది కలర్ ఎల్లో, అందులో గోల్డ్ కూడా ఎల్లో షేడ్లోనే ఉంటుంది కదా, అంతా కూడా మిక్స్ లాగా మనకి షేడ్స్ అనేది సరిగ్గా బయటికి తెలియట్లేదు. కానీ చాలా క్లాసీగా ఉంది, చక్కగా ఉంది. చివరి కూడా మనకి ఇలా ప్లెయిన్ లాగా టిష్యూ ఇచ్చారు, ఇక్కడ మాత్రం లైన్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్లోనే కొంచెం డార్క్ షేడ్తో సెల్ఫ్ ప్రింట్ ఉంది, చిన్నగా ప్రింట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. మనకి ఇక్కడ కొంచెం డార్క్ కలర్ ఇచ్చారండి బార్డర్, ఆ కలర్తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి చాలా క్లాసీగా ఉంది, బ్యూటిఫుల్ ఉంది కదా శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 8800. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ టిష్యూ. ఇది కూడా టిష్యూ ఉంది. టిష్యూలో గ్రీను, అంటే మంచి గ్రీన్కి టిష్యూ మిక్స్ అయ్యేసరికి డిఫరెంట్గా ఉంది. షేడ్ అనేది డిఫరెంట్గా వచ్చింది. ఇది మనకి పిచ్చివే స్టైల్ డిజైన్ వచ్చింది. మళ్ళీ కంచి బార్డర్ వచ్చింది. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ బార్డర్, అది కూడా సేమ్ బార్డర్ వచ్చింది. కాకపోతే ఇది టిష్యూ అండ్ ఇలా లోటస్ డిజైన్. మనకి పిచ్చివేలో ఆవులు వస్తాయి, దీనికి కూడా ఆవులు అయితే రాలేదు, ఒట్టి లోటస్ వరకే డిజైన్. మనకి 9-10 ఇంచెస్ వరకు ఆ బార్డర్ వచ్చిందండి, కంచి బార్డర్. దానిపైన కూడా నీళ్ళంత వరకు ఈ డిజైన్ అనేది వచ్చేసింది. పైవైపు ఇలా ఒక లీఫ్, లోటస్, బడ్ ఆ స్టైల్లో పైవైపు ఇచ్చారు. పైవైపు హెవీగా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు. ఒక 2.5 ఇంచెస్ మనకి ఇలా సిల్వర్ బార్డర్ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది, క్లాసీ. మనకి నైట్ టైం అకేషన్స్కి కొంచెం షైనీగా ఉంటాయండి. డే టైం కన్నా నైట్ టైం ఈ టిష్యూ వచ్చేవి అన్నీ కూడా గోల్డ్ టిష్యూ. చాలా బాగుంది శారీ. ఇంకా ఆల్ ఓవర్ శారీలోనే వస్తుంది. లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. ఇది పళ్ళు, ఇక్కడ నుంచి కూడా కంటిన్యూషన్ డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు. పళ్ళులో మనకి ఇలా సిల్వర్ లైన్స్ అండ్ గోల్డ్ సిల్వర్ 2 లైన్స్ ఉన్నాయి. దానిపైన ఇలా లోటస్ డిజైన్ ఇచ్చారు. చివరి మనకి ఇలా గోల్డ్ టిష్యూతో ఇచ్చారు. కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి అంటే ఇక్కడ నుంచి కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న గ్రీన్ కన్నా కొంచెం డార్క్ ఉంది. మనకి ఇదే షేడ్తో బ్లౌజ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా న్యూ వెరైటీ అండి, కొత్త డిజైన్స్. చాలా తక్కువగా దొరుకుతాయి బయట కూడా. క్లాసీ ఐటమ్. ఇది కూడా బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్తో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. మన హ్యాండ్కి ఆ బార్డర్ పెట్టుకుని కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ఉంటుంది. చాలా క్లాసీ డిజైన్స్, బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 8800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా టిష్యూయే వచ్చింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దీనికి మంచి రోజ్ పింక్ గోల్డ్ టిష్యూ ఉంది.
టిష్యూ మనకి కొంచెం ఒక పోగు మళ్ళీ గ్యాప్ ఇచ్చారు, అంటే లైన్స్ లాగా వచ్చింది అనమాట. ఇలా కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో, లైన్ లాగా లైన్ వస్తుంది కదా, అలా ఇచ్చారు. అంత దగ్గర టిష్యూ కాకుండా మొత్తం ఒక పోగు టిష్యూ, ఒక పోగు కూర కాకుండా మధ్యలో ఒక లైన్ ఇవ్వడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇందులో కూడా టిష్యూ ఉంది, మంచి పింక్ కలర్, లైట్ బేబీ పింక్ షేడ్కి ఇలా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ వచ్చింది, గోల్డ్ బార్డర్ చూడండి. ఒక 2.5 ఇంచెస్ ఫోల్డ్ బార్డర్ ఉంది పై వైపు, కింద వైపు వచ్చేసరికి ఒక 8 ఇంచెస్ వరకు బార్డర్ ఉంది. బార్డర్ కూడా చాలా బాగుందండి. ఈ కలర్ వచ్చేసరికి మనకి కొంచెం ఆనియన్ పింక్లో మెజెంటా కలర్ కలిస్తే ఎలా ఉందో ఆ షేడ్ ఇచ్చారు. మనం బ్లౌజ్లో ఎగ్జాక్ట్ కలర్ చూద్దాం. చాలా బాగుంది కలర్ అయితే, చాలా లైట్ వెయిట్ ఉంది. మనం ఫుల్ గోల్డ్ టిష్యూ వచ్చిన దానికన్నా కూడా ఇంకా లైట్ వెయిట్ వచ్చింది. అంచు అయితే చూడండి చక్కగా, మరీ హడావడి అంచు బాగా బ్రైట్ కాకుండా మీడియంగా ఉంది. డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది చూడండి, రెగ్యులర్ అంచు కాకుండా చక్కగా ఫ్లవర్ డిజైన్, కింద కొంచెం కడ్డీ బార్డర్ లాగా చాలా బాగుంది కదా కలర్. లైట్ వెయిట్లో నీట్గా డిజైన్ అన్నీ కూడా కొత్త డిజైన్స్, క్లాసీగా ఉన్నాయి అన్నీ కూడా. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకి చూడండి కంటిన్యూషన్ వచ్చింది, అంటే కింద మనకి బ్లౌజ్ షేడ్ వల్ల వేరేగా అనిపిస్తుంది, కానీ ఇది పళ్ళు వచ్చేసరికి సేమ్ కలర్లోనే ఇలా అక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కదా, దాంట్లో కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారండి. ఫ్లవర్కి కొంచెం పెద్దగా ఇచ్చారు. సేమ్ మనకి చివర ఒక డార్క్ పింక్ కలర్ ఇచ్చారు, అంతేనండి. సపరేట్గా పళ్ళు దీనికి ఏమి ఇవ్వలేదు, ఇదే పళ్ళు ఇచ్చారు. మ్యాక్సిమం డిజిటల్ ప్రింట్స్లో అన్నీ కూడా మనకి చిన్న పళ్ళులే వస్తాయి. ఇవన్నీ కూడా మనం చేయించిన ప్రింట్స్, డిజిటల్ ప్రింట్స్. బ్లౌజ్ చూడండి చక్కగా, దీనికి చినియా పట్టు బ్లౌజ్ ఇచ్చారు, ప్యూర్ పట్టు. దానిపైన మనకి డార్క్ కలర్ పింక్ ఉంది కదా, ఆ పింక్తో చిన్న ఫ్లవర్ డిజైన్. ఈ శారీలో చిన్న షేప్ డిజైన్ చిన్నగా ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా బ్లౌజ్ ఉంది, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. మనకి ఇక్కడ బేస్ లైట్ వచ్చింది, ఇది డార్క్ వచ్చింది. ఇందులో కూడా మనకి టిష్యూ ఉంది, చాలా క్లాసీగా ఉంది కదా కలర్ కాంబినేషన్ వచ్చేసి. ఈ శారీ ప్రైస్ కూడా 8800. మీకు ఈ వీడియోలో శారీస్ ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. మన నెక్స్ట్ ఇందులో ఈ టిష్యూలో ఇంకొక శారీ ఉంది. ఇది కూడా కలర్ వచ్చేసరికి కొంచెం వైన్ షేడ్ లాగా ఉంది, అంటే గోల్డ్ మిక్స్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్గా కలర్ అయితే తెలియట్లేదు, అంతే. వైన్ షేడ్ లాగా కొంచెం లైట్, అందులోని ఇలా టిష్యూ వచ్చింది. ఇది ఆల్ ఓవర్ టిష్యూ వచ్చింది, గోల్డ్ టిష్యూ. మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి మొత్తం ఇచ్చారు, అక్కడక్కడ బంచెస్ కాకుండా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. పై వైపు ఇలా ఒక 2.5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. కింద వైపు మనకి కంచి బార్డర్, పెద్ద బార్డర్ ఇచ్చారు. చూడొచ్చు, నేను చేయబెట్టాను కదా, మరీ ట్రాన్స్పరెంట్గా లేదు, సాఫ్ట్గా ఉందండి. మెటీరియల్ అయితే సాఫ్ట్గా ఉంది, అంటే కూర మీకు ఐడియా ఉంటుంది కదా, ఆర్గంజాలని ప్యూర్ సాఫ్ట్ ఉంది. మరి పట్టు కంచి పట్టుతో అంత సాఫ్ట్ అని కాదు, కూరలో సాఫ్ట్, చక్కగా ఉందండి. లైట్ వెయిట్లో ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ రూపాయలైనా కట్టుకోవచ్చు. చక్కగా ఇప్పుడు ఆర్గంజాల్ అనేది పెద్ద ఏజ్ వాళ్ళు 50+ వాళ్ళు కూడా బాగానే కట్టేసుకుంటున్నారు. తెలిసి పెట్టుకుంటే ఏం కనిపించదండి, ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు. మన చిన్న ఏజ్ వాళ్ళు అయితే ఏమన్నా బ్లౌజెస్ అనేది కొంచెం డిజైనర్ వేర్గా సెట్ చేసుకుంటే థిక్ ఫ్యాబ్రికే వస్తుంది కాబట్టి సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బార్డర్ చూడండి చక్కగా కంచి బార్డర్ ఇచ్చారు, పెద్ద బార్డర్, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్తో బార్డర్ వచ్చింది. డార్క్ షేడ్ చక్కగా ఉంది కలర్ అయితే. ఇది వచ్చేసరికి పళ్ళులో దీనికైతే మనకి ఇలా లైన్స్ ఇచ్చారు చూడండి, కొంచెం డార్క్ లైన్స్, ఇలా మధ్యలో జరీ లైన్స్ ఉన్నాయి. జరీ లైన్స్ మీద కూడా కలర్ ఇచ్చారు. చివరి మనకి ఇలా డార్క్ వైన్ కలర్ ఇచ్చారు. వైన్లో మళ్ళీ గోల్డ్ మిక్స్ అయ్యే టిష్యూని, మొత్తం అంతా టిష్యూతోనే వచ్చింది, ఆల్ ఓవర్ టిష్యూ. మనకి బ్లౌజ్ కూడా ఈ డార్క్ వైన్ షేడ్ అండ్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ టిష్యూ వచ్చేసరికి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా సాఫ్ట్గా ఉంది, చూడండి చాలా బాగున్నాయండి డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇచ్చాడు బ్లౌజ్కి, హ్యాండ్కి ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుందండి. బార్డర్ వచ్చేసరికి 10 ఇంచెస్ వచ్చింది కదా, చాలా క్లాసిక్గా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 8800, ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్.
నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి కూడా ఆర్గంజా శారీసే. ఈరోజు వీడియోలో అన్నీ కూడా ఆర్గంజాలే, ప్యూర్ ఆర్గంజాలు. ఇవేంటంటే ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా శారీ, మంచి పింక్, బేబీ పింక్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బోర్డర్ కంచి బోర్డరే వచ్చింది. ఈ శారీస్లో కలర్స్ అయితే ఉన్నాయి. దీనికి యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేసరికి నాకు ఇలా గ్రీన్ లైట్ డార్క్ కాంబినేషన్లో చినియా పట్టుతో వచ్చిందండి, ప్యూర్ పట్టుతో. అది వరకు మనకి ఆర్గంజాలు అనేసరికి ఆర్గంజా బ్లౌజే ఇచ్చేవారు, కొంచెం గుచ్చుకున్నట్టు అలా అనిపించేది. ఇప్పుడు అన్నిటికీ కూడా మనకి ఇలా ప్యూర్ పట్టుతో ఇస్తున్నారు, కంఫర్ట్గా ఉంటుంది. సేమ్ బార్డర్ ఇచ్చారు, ఇదే బార్డర్. నేను మిక్స్ అండ్ మ్యాచ్ లాగా రెడీగా ఉందని చెప్పి శారీ ఇది వేసేసుకున్నాను. యాక్చువల్లీ ఇది కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి చూడండి, మనకి మంచి లావెండర్ అండ్ వైలెట్ మిడిల్లో ఉందండి కలర్. అలానే లైట్ లావెండర్ కూడా కాదు, కొంచెం మధ్యలో ఉంది, వంగపూ కలర్కి అలా. మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద కలర్స్ వల్ల ఉంటాయండి, అసలు చక్కగా ఉంది. ప్యూర్ ఆర్గంజా చూడొచ్చు, హ్యాండ్లూమ్ మార్క్తో వస్తుంది. అంటే దానికి హ్యాండ్లూమ్ మెయిన్ బేస్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ వీవింగ్తో వచ్చి దానిపైన మనం ఇలా డిజిటల్ ప్రింట్స్ అనేది చేయించామన్నమాట. చాలా బాగుంది చూడండి, చూడొచ్చు కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. కానీ ప్యూర్ ఆర్గంజా ఇలా. ఈ డిజిటల్ ప్రింట్లో కూడా కొంచెం డార్క్ లైట్, ఒకదాన్ని కొంచెం డార్క్ చేశారు, కొంచెం లైట్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇదే డిజిటల్ ప్రింట్ ఉంది. మంచి ట్రెండింగ్ కలర్ ఇప్పుడు ఇది. చెప్పాను కదా నేను ప్రతి దాంట్లో చెప్తాను, లైలాక్ నుంచి ఈ డార్క్ షేడ్స్ వైన్ షేడ్ వరకు కూడా మంచి ట్రెండింగ్. బాగుంటుందండి, కలర్ బాగుంటుంది, ఎవరికైనా కూడా సెట్ అవుతుంది. పైవైపు మనకి ఇలా ఒక 2.5 ఇంచెస్ కంచి బార్డర్ వచ్చింది సిల్వర్ వీవింగ్తో. ఇక్కడ కూడా గోల్డ్ సిల్వర్ మిక్స్తో వచ్చింది మనకి. సేమ్ బార్డర్, నేను కట్టుకున్న దాంట్లోనే సేమ్ బార్డరు. చాలా బాగుందండి కలర్ అయితే, చక్కగా బార్డర్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది, కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఆర్గంజా అంటే లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. కంచి బార్డర్ వచ్చేసరికి గ్రాండ్ లుక్ వస్తుంది, కొంచెం పార్టీ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది పళ్ళులన్నీ కూడా చిన్న పళ్ళులే వస్తాయి వీటికి, డిజిటల్ ప్రింట్స్ కదా, చిన్న పళ్ళులు వస్తాయి. ఇలా జరీ లైన్ ఉంది కదా, ఆ జరీ లైన్స్ పైన కూడా ఇలా ప్రింట్ ఇచ్చారు. కొంచెం డార్క్ చేసుకొచ్చారు ఇక్కడ వచ్చేసరికి, కొంచెం ఇక్కడ డార్క్ వైలెట్ షేడ్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా ఇది. ఇక్కడ కింద బ్లౌజ్ ఉందండి, దానివల్ల కలర్ షేడ్ ఉంది, కానీ యాక్చువల్ శారీ కలర్ అయితే ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పట్టు, ప్యూర్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు. చినియా పట్టు, సాఫ్ట్గానే ఉంది, కంఫర్ట్గా ఉందండి, మెత్తగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఉందండి 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. సేమ్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్ కూడా, చక్కగా ఉంది కదా. చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ డిజైన్, అంటే శారీ అంతా మనకి ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, కొంచెం ఇలా క్రాస్ లైన్స్ లాగా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ అనేది. చాలా బాగుందండి శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చి 8800. నెక్స్ట్ మనకి దీంట్లోనే కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి రెడ్ కలర్, రెడ్లో కూడా మరీ మిర్చి రెడ్ కాదు, కొంచెం టమాటా రెడ్ మిక్స్డ్ షేడ్లో ఉందండి, డిఫరెంట్గా ఉంది కలర్ అయితే, రెగ్యులర్ కలర్ అయితే కాదు. ఇది కూడా డిజిటల్ ప్రింట్. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఇచ్చారు డిజైన్ అనేది. మనం అదే ఆల్ ఓవర్ చూసాం కదా, ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా ఉంది డిజైన్. ఇక్కడేమో కలర్ ఇవ్వకుండా ఒట్టి అవుట్లైన్ లాగా ఇచ్చారు మనకి. అక్కడ పైన కింద బార్డర్ లాగా ఇలా డిజైన్ ఇచ్చారు, లాగా ఇచ్చారు. అక్కడక్కడ ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బంచ్. చాలా క్లాసీ కలర్, మంచి షేడ్. 2 సైడ్స్ కూడా ఇలా 2.5 ఇంచెస్ పైన ఇచ్చారు, కింద వచ్చేసరికి 10 ఇంచెస్ బోర్డర్. క్లాసీ అండి, చాలా బాగుంది. రెగ్యులర్ కలర్ కాదు, మనమైతే ఈ కలర్ చేయలేదు అసలు, ఏ ఫ్యాబ్రిక్లోనూ చేయలేదు ఈ కలర్. రేర్ కలర్, క్లాసీ లుక్లో ఉంది. దీనికి కూడా పళ్ళు వచ్చేసరికి ఇలా చిప్ పళ్ళునే వచ్చింది. సరే లైన్స్ ఉన్నాయండి, దాని మీద నుంచి డార్క్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం మెరూన్ కలర్ ఇచ్చారండి. ఈ షేడ్కి డార్క్ తీసుకొచ్చారు, చివరి వచ్చేసరికి ఇదే షేడ్ తీసుకున్నట్టున్నారు. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా బ్లౌజ్ చక్కగా ప్యూర్ చినియా పట్టు ఇచ్చారు. ఇలా సేమ్ బార్డర్ ఇచ్చారు. దీనికి ఇక్కడ అవుట్లైన్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు అన్నాను కదా, ఆ డిజైన్ చిన్న డిజైన్ ఇచ్చారు శారీ అంతా. ఇక్కడ పెద్ద బార్డర్ ఇచ్చారు, హ్యాండ్కి సేమ్ బార్డర్. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు, చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇది వేసుకున్నా కూడా ఒకసారి సిల్వర్ గోల్డ్ మిక్స్డ్తో వచ్చింది కదా బోర్డర్ లుక్ అనేది, చాలా బాగుంది, చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 8800. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. నేను ఇది టిష్యూలో కూడా ఒక శారీ చేశాను. ఇది కలర్ అయితే కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది టిష్యూ, వితౌట్ టిష్యూలో కూడా మనం ఇలా డిజిటల్ ప్రింటే చేసాము.
ఇది వితౌట్ టిష్యూ హ్యాండ్లూమ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా ఇలా సిల్వర్ బోర్డర్, కింద మనకి గోల్డ్ కూడా ఎక్కువ మిక్స్ అయింది. ఇలా మనకి హ్యాండ్లూమ్ మార్క్తోనే వస్తుంది. చాలా బాగుందండి కలర్ అయితే, ఎంత బాగుంది చూడండి. ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. సేమ్ బార్డర్, ఇప్పుడు నా శారీ బార్డరే సేమ్, ఇన్ని కూడా సేమ్ బార్డర్సే, కాకపోతే కలర్స్ని బట్టి ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్, మనకి డబల్ ఇవ్వలేదు, సింగిల్ కలర్ మ్యాచింగ్, ఓన్లీ గోల్డ్తోనే ఇచ్చారు. చాలా బాగుంది. ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా జరీ లైన్స్ మీద కూడా కొంచెం డార్క్ ఇచ్చారు. ఈ శారీ కలర్ మీద కొంచెం డార్క్, కొంచెం సపోటా కలర్ షేడ్ తీసుకొచ్చారు. చివరి వచ్చేసరికి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ ఇలా లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది కూడా ప్యూర్ పట్టు బ్లౌజ్, ఆర్గంజా ఇవ్వలేదండి, ఇక్కడ పట్టు ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఉన్న బార్డర్ ఇచ్చారు. చక్కగా ఉంది ఈ బ్లౌజ్, బ్యూటిఫుల్ ఉంది కదా కలర్. ఈ శారీ ప్రైస్ కూడా 8800. నెక్స్ట్ మనకి ఇది కూడా చూడండి ఎంత కొత్త కాంబినేషన్, చాలా బాగుంది. స్కై బ్లూలో కూడా మంచి షేడ్, చాలా డిఫరెంట్ షేడ్, ఇలా లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఇంకా దీనికి కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇలా ప్రింట్ కొంచెం డల్గా లైట్ స్కై బ్లూతో ప్రింట్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి కలర్స్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. స్కై బ్లూకి బ్లూ కలర్, అంటే నావీ బ్లూ కూడా కాదండి, ఇది మన పీకాక్ బ్లూలోనే ఒక షేడ్ బార్డర్ కలర్ అనేది లైట్ డార్క్ వచ్చింది. చాలా బాగుంది. పట్టు చీరల్లో, ఓల్డ్ పట్టు చీరల్లో ఈ కాంబినేషన్ వచ్చేది బ్యూటిఫుల్ ఉందండి. రెగ్యులర్ రామా బ్లూ అయితే కాదు, స్కై బ్లూలోనే ఒక డిఫరెంట్ షేడ్, ఇంగ్లీష్ కలర్. మనకి ఇదంతా కూడా లైట్ కలర్తో ఇలా అవుట్లైన్ కూడా కాదు, ప్రింటే ఇచ్చారు కానీ లైట్ షేడ్తో ఇచ్చారు. కింద మనకి బార్డర్ పైన ఇలా లైట్ మస్టర్డ్ షేడ్తో అలా లీవ్స్ డిజైన్ ఇచ్చారు. అదే పైన వైపు కూడా అలానే ఇచ్చారు. చాలా డిజైనర్ పీసులు అన్నీ కూడా. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్, సిల్వర్ బార్డర్ పై వైపు వచ్చింది, కింద వైపు వచ్చేసరికి అలా పెద్ద బార్డర్ 10 ఇంచెస్ కంచి బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. క్లాసీగా ఉంటాయండి ఇవన్నీ కూడా. పళ్ళు వచ్చేసరికి ఇలా, ఇక్కడ బ్లౌజ్ కలర్ ఉంది కింద, యాక్చువల్ కలర్ అయితే ఇదే శారీ కలర్. ఇలా లైన్స్ కొంచెం డార్క్ కలర్తో లైన్స్, చివరి వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ చివరి ఇచ్చారు మనకి. బ్లౌజ్ అన్నీ కూడా డిజైనర్ బ్లౌజెస్ ఇచ్చారు మనకి. ఇలా షేడెడ్ ఇచ్చి దానిపైన డార్క్ బ్లూ కలర్ 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. శారీలో వచ్చిన బార్డర్ ఇది కూడా మనకి ప్యూర్ పట్టు బార్డర్, పట్టు బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ శారీ. వేసుకుంటే కనుక ఈ శారీ కూడా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాగుంది కదా కలర్ అయితే, చాలా బాగుందండి. ఈ శారీ ప్రైస్ కూడా 8800. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.